లవ్ పై మీ అభిప్రాయం ఏంటి? లేదు అసలు. లవ్ మీద అభిప్రాయం లేదా? ఎక్కువ రోజులు ఆరెంజ్ సినిమా లాగా. ఆరెంజ్ మంచి కథ కదా. మంచి కథ అసలు. అది ఇప్పుడు తీస్తే ఇప్పుడు ప్యాన్ ఇండియా సినిమా అయ్యేది అది. లవ్ పైన అభిప్రాయం లేదు అంటే ఎక్కువ రోజులు ఉండదు అనిపించింది. లవ్ కూడా కొన్ని కేటగిరీస్ ఉన్నాయి, కొన్ని క్యాస్ట్లు ఉన్నాయి. లవ్ కూడా కొన్ని క్యాస్ట్లు ఉన్నాయి. ఏంటంటే మదర్ ఫాదర్ది ఇంకా అది చెప్పలేము, మనం చచ్చేదాకా మనకు పోద్దేమో కానీ అప్పుడప్పుడు ఒళ్ళుకోవెక్కి వాళ్ళకు ఉంటుంది. వాళ్ళతో లవ్, చుట్టాలతో ఒక లవ్, టీనేజ్ అమ్మాయితో లవ్, ఎంగేజ్లో ఉన్నప్పుడు ఒక లవ్, 40 ఏళ్ళు వచ్చాక లవ్ ఉంటుంది, డబ్బులు ఉన్నప్పుడు లవ్ ఉంటుంది, లేనప్పుడు లవ్ ఉంటుంది. లవ్ రూపాంతరాలు చెందుతూ ఉంటుంది. అందుకే అది ఒక అమ్మాయి అబ్బాయి మధ్య లవ్, ఒక అమ్మాయి అదే అన్నాను ఎక్కువ రోజులు ఏది ఉండదు అన్న. ఏది శాశ్వతం? మీరు 40 ఏళ్ళు దాటిన వెళ్ళి మీ యాన్ని మీకు ఇష్టం అంటే స్టిల్ హలో మై హస్బెండ్ అని కెమెరా ముందు అంటారు, లోపలికి వేరే ఉంటుంది కదా. ఉన్నవాళ్ళు కలిసి ఉన్నవాళ్ళు కలిసి తప్పదు కదా, ఇంక వెళ్ళిపోయి ఏం చేస్తారు పిల్లలు కదా. నాకు చాలా మంది నాకు చెప్పిన విషయాలు ఏంటంటే ఆఫ్టర్ మామిడాకుల తర్వాత నాకు చాలా మెయిల్స్ వచ్చాయి, మా పిల్లల కోసం ఉంటున్నాం అండి. అవును, ఈ మామిడాకులు రియల్ లైఫ్ స్టోరీ, మీ స్టోరీ అన్నట్టు కొంతవరకు నా స్టోరీ, 90% నా స్టోరీ. కానీ రీజన్ చెప్పలేదు అందులోని, నా స్టోరీ కరెక్టే. అది కరెక్ట్, తీయడం కరెక్టా? అందుకే పాయింట్ చెప్పలా. నా స్టోరీ అంటే మేము మా అందులో కూడా లవ్వే ఉంటుంది. తను వద్దు అని తను కావాలని నేను, ఆ లవ్వే ఉంటుంది తప్ప అందులో రీజన్ ఒకళ్ళు బ్లేమ్ చేసుకుంటే ఎక్కడ ఉండదు. ఎవరికి అర్థం కాని విషయం ఏంటంటే ఒక కారణం లేని బ్రేకప్ కథ నేను తీసా, అది హిట్. ఓకే, ఎవరు అడగలేదు నన్ను ఏంటది. అదే ఆ సిరీస్ చూస్తుంటే కూడా ఏదో ఎక్కడో ప్రేమ ఉంది, నువ్వే ఇంకా పిలుస్తున్నట్టు ఉంది. అది వాస్తవం. మరి అంత పిలిచినప్పుడు వెళ్ళి పిలిచేస్తే అయిపోయేది కదా. అంటే ఇలా తెలియజేస్తున్నావా తనే రావాలని? మనం వెళ్ళి చాలాసార్లు అడిగాం, తను వచ్చి ఇప్పుడు వచ్చి యాక్సెప్ట్ చేస్తావు. తను ఇప్పుడు డివోర్స్ అయిపోయింది, అందరూ మూవన్లు అయిపోయారు. ఇంక మనం ఇంకా అడగలేదు, ఇంకా దాటిపోయింది, మనం స్టేజ్ దాటిపోయింది. ఇప్పుడు ప్రెసెంట్ ప్రొఫెషనల్ లైఫ్లో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయన్న కొన్ని. అంటే ప్రొఫెషనల్ లైఫ్ అంటే ఎలాంటి డిస్టర్బెన్స్ అంటున్నాను? ఏమైనా అన్ని రకాలుగా ఏదో కొంచెం మేనేజ్ చేయలేకపోవడం, టైం మేనేజ్ చేయడం, టైం మేనేజ్మెంట్ రావట్లేదు, మనీ మేనేజ్మెంట్ రావట్లేదు, ఇవి కొంచెం ఉన్నాయి. ఇన్ని సిరీస్లు ఇన్ని చేసావు కదా, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది ప్రజెంట్? ఇప్పుడు అకౌంట్లో 60,000 ఉందన్న. 60,000 ఉంది అకౌంట్. 60,000 గ్రేటే బ్రో. మీ ముందుకు వచ్చి అన్న మేము లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్నాము అని చెప్పి నీ దగ్గరికి వచ్చి లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నాం అనే ఒక ఇద్దరు జంట వచ్చిన దగ్గర చెప్తే నువ్వు ఇచ్చే సజెషన్ ఏంటి? అసలు చెప్పరన్నా, నాకేనే బిర్యానీ కొద్దా సారీ. నిన్ను మీరు ప్రొఫెషనల్ లైఫ్లో కానీ పర్సనల్ లైఫ్లో కానీ స్ట్రగుల్ అవుతుంటే నీకు నిల్చున్న వాళ్ళ వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? సంపత్ నారాయణ అని, నేను రిలేషన్లో ఉన్నప్పుడు కూడా డబ్బులు పంపించేవాడు. అలా చాలాసార్లు నన్ను నమ్మిన ఫస్ట్ పర్సన్ అందరికన్నా, ప్రపంచంలో ఫస్ట్ నన్ను నమ్మిన పర్సన్ మా అబ్బాయి. ఏం చేస్తుంటారు? ఆర్మ్ రిజర్వ్డ్ పోలీస్ వైజాగ్లో. అదొక వైఎస్ బాబు గారు అని తిరుపతిలో ఉంటారు. అట్లా కొంతమంది సపోర్ట్ చేశారు, కానీ ఎక్కువ సపోర్ట్ ఇచ్చింది సంపత్ నారాయణ. నీ లైఫ్ గోల్ ఏంటి బ్రో? ఎంతమంది బోల్డ్ ఉండే లేవు, ఇప్పుడు ఏం లేదు, ఎలా వెళ్తా గోవింద్. మీకు మీ అమ్మగారికి చాలా అనుబంధం ఎక్కువ అనుకుంటా అనేసి ఒక క్వశ్చన్ వచ్చింది. మీతో పాటు మీ అమ్మగారు కూడా ఎక్కువ స్ట్రగుల్స్ ఫేస్ చేశారా? అసలు ఆవిడది స్ట్రగుల్ అంటే మాది తుమ్ముడి. ఆవిడ అంటే ఇప్పుడు ఆవిడ 60 years ఉన్నాయి. ఇప్పుడు ఆవిడ కడుపు నిండా తింటుంది. అంతకుముందు లేదని కాదు, అరే ఇప్పుడు మనం కూర వండుకుంటే 10 రూపాయలు ఖర్చు అవుతాయి, నా కొడుక్కి ఏమైనా పని చేస్తుంది ఏమని చెప్పి ఉంచేసేది ఆవిడ. ఇప్పుడు కొంచెం మాంసం కూర రాయి రోజు ఉంటుంది, తీసుకొచ్చేసింది రాదు ఆవిడ. రావడం కూడా కరెక్ట్ కాదనిపించింది. అంటే నేను ఇక్కడ ఉండను, ఇంట్లో ఉన్నాడు ఒక్కదే. పల్లెటూరు అలా మన ఊరు తెలుసు కదా, మన ఊర్లోనే చుట్టాలు వాళ్ళు. అసలు ఒక ఇల్లు ఉందంటే 350 ఇల్లు కుటుంబం లాగా ఉంటుంది కదా. ఎక్కడ కూడా శ్రీకాకుళంలోనే కొత్తూరు మండలం గురండి గ్రామం అని, కొత్తూరు దగ్గర. ఓకే, నాది శ్రీకాకుళమే. అందుకే యాటిట్యూడ్ ఎక్కువ చాలా మంది అంటుంటారు, దానిపై మీ రియాక్షన్? అసలు లేదు, అసలు లేదు. మీరు చేసిన వీడియోకి ఎప్పుడైనా నెగిటివ్ ట్రోలింగ్ అయ్యిందా? ట్రోలింగ్ కావాలా, దేవుడి దేవాల నెగిటివ్ కమెంట్స్ కూడా రావు శివ, అది చాలా ప్లస్ పాయింట్. నా వచ్చినా కూడా చెత్తనా కూడా ఏం చేస్తున్నా, ఎన్ని రోజులు రిలీజ్ చేయలేదు, ఇలా తిడతారు. అరే ఫస్ట్ దీన్ని తీసేది బొక్కలా ఉంది, దీన్ని తీసే ఫస్ట్ దీని అంటారు. అంటే నేను బాగాలేదు కదన్నా, ఏందన్నా వేరు అనుకుంటాను నేను, ఇట్లా అంటారు. కాకపోతే కొన్ని దగ్గర రిలీజియన్ దగ్గర హర్ట్ అయ్యేవాళ్ళు, దానికి కారణం ఉండేది కాదు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను నేను.
మొన్న ఏదో భగవద్గీతని ఏంటన్నా చనిపోయినప్పుడు ఈ పాట, చచ్చిపోయిన శవాల ముందు వేయాల్సిన పాటని ఇప్పుడు వేస్తావే అన్న అంటే నాన్న కరెక్ట్ చేస్తాడు. శవాల ముందు వేసుకున్న పాట అయిపోయిందిరా, భగవద్గీత అనేది చదవాలి, నేర్చుకోవాలి నాన్న చెప్తాడు. అది ఎవరికి అర్థం కాల, ఎవరికి అర్థం కాల. వాడు ఎవడు చెప్పాడు రా శవం ముందు వేసుకునే పాటని ఎలా అంటావు, నువ్వు భగవద్గీతను ఎలా అవమానిస్తాను, చాలా మనోభావాలు హర్ట్ అయ్యాయి. రిప్లై ఇద్దామని చెప్పి అయిపోయా. అట్లా నెగిటివ్గా రెడ్డి గారి క్యారెక్టర్ చేసిన ఆయన ఏదో బ్రాండ్ ప్రమోషన్ చేశాడు. ఆయన ఏదో షాపింగ్ మాల్ది ఫేస్బుక్లో చేసుకున్నాడు. ఆయన అంతకు 5,000 10,000 ఇస్తారు పాపం. దాని కింద కమెంట్ చూశాను, నీ మీద గౌరవం ఉండేది ఇలాంటి షోరూమ్ని ప్రమోట్ చేయడం వల్ల నీ మీద ఉన్న గౌరవం పోయిందని. ఎవరు తిండి పెడతారు? అవును, ఎవరిస్తాడు? వీళ్ళు ఇస్తారా? ఫ్రీగా యూట్యూబ్లో చూస్తున్నావు కాక నువ్వు పే చేయట్లా. ప్రమోషన్స్ చేయడం తప్ప కొన్ని రాంగ్ ప్రమోషన్స్ ఉన్నాయి. అది నేను చేయట్లేదు కానీ పరోక్షంగా నేను చేస్తాను. అది నేను రిగ్రెట్ ఫీల్ అవుతాను ఇప్పటికీ. కానీ కంపెనీ నాది కాదు, ఆయన జస్ట్ వీడియో తీసి వాళ్ళకి ఇవ్వడం వరకు. అది రాంగ్ గైడ్ చేస్తాను, మిస్లీడ్ చేస్తామో నాకు ఒకసారి అనిపిస్తుంటుంది. నార్మల్ ప్రమోషన్ ఎందుకు చేయకూడదు? ఎట్లా వస్తాయి అబ్బా డబ్బులు వీళ్ళకి? నేను ఒక షర్ట్ 2 రోజులు వేస్తే అన్న కార్డు ఇస్తాము, ఇంకో షర్ట్ కొనుక్కోవాలని కమెంట్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. మా డబ్బులు పడిస్తాడు. థ్యాంక్ యూ. సరే, నేను అడుగుతా ఇప్పుడు, వాట్ ఈజ్ యువర్ రిలేషన్షిప్ స్టేటస్ శివ? సింగిల్ బ్రో. ఎందుకని? నాకు తెలిసి ఒక అమ్మాయి రిలేషన్లోకి వచ్చినా కూడా అమ్మాయిని ఇంటర్వ్యూ చేస్తా ఎవరు అలా భయపడిపోయిన వాళ్ళకెందుకు చేయలేదు, ఎలాగెందుకు చేస్తా అలా భయపడిపోయి కూడా నా దగ్గర రాని ఉన్నారు. అవునా? ఈడితే ఎందుకు మనకు వచ్చిన గోళ అనుకుని బిగ్ బాస్కి వెళ్ళావు అంటే యాంకర్ నుంచి ఇంకొక ఫేమ్ కూడా ఇంకో వైపు నుండి వచ్చింది, ఫ్యామిలీస్ దగ్గర అయ్యావు, మరి సంబంధం రాలే? చెల్లి ఉంది, చిన్న 8 years డిఫరెన్స్ నాకు చెల్లికి. 8 years డిఫరెన్స్ ఉంది, పెళ్లి చేసుకోవచ్చు. చెల్లి పెళ్లి చేయాలి కదా, చెల్లి పెళ్లి చేసుకుని చెల్లి పెళ్లి చేయొచ్చు కదా. 8 years డిఫరెన్స్ ఉంది కదా, ఎంత నేను చేయాలి తప్పదు మా సైడ్ అంతే. చెల్లి పెళ్లి నాకు. ఏం చదువుతున్నారు ఆవిడ? బీటెక్. అని చాలా టైం ఉంది. సరే, ఎందుకు రిలేషన్షిప్ స్టేటస్ సింగిల్? ఎందుకని బై అవలే బ్రేకప్ ఎందుకైంది? పెళ్లి అయిపోయింది వాళ్ళకి. బ్రేకప్ ఎందుకైంది అన్నాను నేను. అదే వాళ్ళకి పెళ్లి అయిపోయింది, పెళ్లి అయిపోతే బ్రేకప్. నాది ఇంత ఫాస్ట్ మ్యారేజ్ టైం కాదు, వాళ్ళకి టైం అయిపోతుంది. బ్రేకప్ కి పెళ్లికి సంబంధం లేదు ఉంది. అదే అవుతుంది, వాళ్ళకి పెళ్లి అయిపోయింది. వాళ్ళ పెళ్లి అయిపోయింది, నాకు బ్రేకప్ ఎందుకైంది? బ్రేకప్ అదే వీటికి వెళ్ళంటే కొనుక్కొని. ఓ పెళ్ళికి ఇంకొద్దనుకున్నారా? ఆమె పెళ్ళి అయిపోయి మళ్ళీ నేను రావుగా. ఇప్పుడు మళ్ళీ ఎవరు మీకు నచ్చలేదు? ఎవరున్నా నచ్చుతారు కానీ వాళ్ళకి నేను నచ్చింది చెప్పలేవు. నచ్చుతారు కానీ వాళ్ళకి నేను నచ్చింది. అలా ఎందుకు? మనకు నచ్చిన వాళ్ళు ఎవరికి వాళ్ళకి మనం నచ్చాం. నేను ఎలా అనుకునేవాడిని, ఒక అమ్మాయి నాకు బాగా నచ్చింది, ఆ అమ్మాయికి నేను ఇష్టం ఉంటుంది నాకు తెలియదు. అమ్మాయి ఎంగేజ్మెంట్ రోజు చెప్పింది, ప్రసాద్ గారు చాలా ఇష్టం నాకు, చెప్పాలనుకున్నా అవ్వట్లేదని. భలే ఉంటుంది అమ్మాయి అనుకున్నాను నేను. బట్ నాకన్నా మంచి సంబంధమే అది, అబ్బాయి యూఎస్ వెళ్ళిపోయింది. చెప్పాల్సింది ఏమన్నా ఉంది, ఇప్పుడు కోరికైతే ఉంది, పెళ్లి చేసుకోవాలి. పెళ్లి మీద లేదు, లవ్ అంతే. ఉందా లవ్ మీద ఇంట్రెస్ట్? ఉంది కూడా, సింగిల్ ఎలా ఉంటావు గురు? అంతేలే, అది నిజమే. అప్పుడప్పుడు ఆదివారం సోమవారం మిగతా రోజులు వర్క్ చేసుకుంటాం కదా. అవునవును, వీకెండ్స్ ఎప్పుడు అలా. ఇప్పుడు ఊరు ఎప్పుడు వెళ్తుంటా బ్రో? నార్మల్ చాలా రోజులు ఇప్పుడు ఎలా పండగకి వెళ్ళాలి, ఈ పండగ సంక్రాంతికి. నెక్స్ట్ రిలేషన్షిప్ పరిస్థితి మరి ఏమి అనుకోలేదా? ఇంకా ఏం లేదు, చేసుకుందాం మంచిగా, ఎవరైనా ఉంటే మంచిగా సెట్ అయితే లవ్ చేసి మ్యారేజ్ చేసి. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు రావా? వస్తే భయం బ్రో. వద్దు వద్దమ్మా, నేను ఒక్కరికి ఇచ్చా అంతే. ఏమైంది? వచ్చేసారు అలా నెంబర్ కనుక్కొని. అవునా? వైజాగ్ నుంచి వచ్చారు వాళ్ళు. బిగ్ ఫ్యాన్ ఆఫ్ అండి. ఎవరండి మీరు? ఇన్స్టాగ్రామ్లో మీరు ఎస్ఆర్ రిప్లై ఇచ్చారు కదండి. నేనేనండి. నేను అబ్బాయి అనుకున్నాను, అమ్మాయి అది ఓకే అనుకున్నా. వాళ్ళు ఏదో మెసేజ్ పెట్టారు, ఆర్ యూ ఫ్రీ టుమారో అంటే ఎస్ఆర్ పెట్టాను నేను. వాళ్ళు వైజాగ్ నుంచి వచ్చేసారు. నా నెంబరు అడ్రస్ ఎట్లా తెలిసిందో తెలియదు. ఆ రోజు చాలా వదిలించుకోవడం చాలా ఇబ్బంది పడ్డా. అభిమానంగా వచ్చారు, వదిలించుకోలేను. అలాంటి రోజంతా స్పెండ్ చేయలేను. వాళ్ళని లంచకి తీసుకెళ్ళి నేను ఒక రోటీ ఆర్డర్ పెట్టుకున్నా. వాళ్ళందరూ ముగ్గురు వచ్చారు. యాక్చువల్లీ ముగ్గురు అమ్మాయిలే. వాళ్ళు తింటున్నారు, రోటీ స్పీడ్గా తినేసి మనకి మొబైల్ తీసి రింగ్ ఆన్ చేసి యా వస్తుందా బయలుదేరుతుంది యా అని చెప్పి కనేసి వెళ్ళి జంప్ చూస్తే
అది చూస్తే చూస్తే వాళ్ళకి ఇబ్బంది తెలియాలి కదా, నేను చెప్పు. ఇన్స్టల్ రిప్లైలు ఇస్తావు నార్మల్ అమ్మాయి? ఇవ్వను అసలు. అసలు ఒక్కసారి ఇచ్చా, ప్రాంతీయ అభిమానం ఒకటి ఏడిచి వస్తుంది కదా. నేను మాది కూడా గురుద్వార దగ్గరే ఉండేవాళ్ళం అండి. ఇప్పుడు సీతం దర్శనం ఏదో పెట్టారు వాళ్ళు. ఓ వైజాగ్, మన పుట్టి పెరిగింది వైజాగ్. వైజాగ్ బ్యాచ్ మనకు తెలిసిన బ్యాచ్, ఈనాడు దగ్గర ఉంది, సేమ్ కాలేజ్ అండి మీ కాలేజే అనగానే కొట్టాం. కొట్టగానే ముగ్గురు ముగ్గురు వచ్చారు. అదొక్కటే, దాని తర్వాత నుంచి ఇవ్వడం మానేసు? ఇవ్వడం మానేసి ఒకళ్ళిద్దరికి ఇచ్చేవాడిని అబ్బా. అబ్బాయిలు ఎవరన్నా ప్యాషనేట్ గా ఉండి ఏదైనా స్టోరీ పంపిస్తానంటే అప్పుడు అలా అలా రిప్లై ఇచ్చేవాడు. ఇప్పుడు నువ్వు లవ్ చేస్తాను అంటున్నావు కదా, నార్మల్గా ఏం చూస్తావు ఇప్పుడు? ఇప్పుడు ఏం చూస్తావు? పాస్ కాదు, ఒకటి ఉంటుంది పాస్. అదేం చూడడం, అమ్మాయి అయితే చాలా ఏం చూస్తావు అలా బాగాలేవు కాదు. తను ఇలా మంచి మాట్లాడుతుంది, అరే మంచి చూసుకుంటున్నట్టు, మంచి గించి అక్కడ ఎక్స్పెక్ట్, మనలో లేదు వాళ్ళలో లేదు. ఆ రెండు దంతా బూడిదే జోగి జోగే. అసలు మంచి ఇది అందం, మంచి అనేది అబద్ధం. అబ్బో అందం మరీ నాలా ఉండకూడదు, నాలా ఉండకుండా బాగానే ఉంటే పర్లా. కలరా నాలా ఎలాగో ఉండకూడదు, ఏ యాంగిల్లోనే ఉండకూడదు. నీకే కావాలి చెప్పు? ఎవరు? మాకు నీకు కొన్ని టేస్ట్లు ఇంటర్వ్యూ చూసాను నేను, ఎట్లాంటి వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఎట్లాంటి వాళ్ళు చేసినావయ్యా. అయ్యో ఇదా నేను అమ్మాయిని సజెస్ట్ చేయనా? ఇంటర్వ్యూ కన్నా స్టఫ్ ఎక్కువ వెళ్ళిపోతుందండి ఈరోజు. ఎస్, గెస్ట్తో ఇప్పటిదాకా మనం మాట్లాడుతుంది చాలు. థ్యాంక్ యూ శివ గారు, మా స్టూడియోకి వచ్చి మీరు మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. యాక్చువల్లీ నేను ఇంకా చాలా మాట్లాడాలనుకుంటుండే, కాకపోతే నాకు ఇచ్చే గ్యాప్లో ఒక 2-3 ఇంటర్వ్యూలు రిలీజ్ అయిపోవడం, నాకు ఏం అడగాలో తెలియపోవడం. ఫోన్లో అడిగిన వాళ్ళు పాత వాళ్ళు తిన్నగా అడగలే, కాంట్రవర్సీ అవ్వలేదు, నువ్వు అడిగితే అయిపోయింది. మేబీ పడేది, ఆ మ్యూజిక్కేనే వెళ్ళిపోయేది అనుకున్నా. ఇవన్నీ అనుకున్నా కాదు, నేను ప్రోమో చూసాను ఇవి. నేను అడిగిన క్వశ్చన్ ఒకటి, నేను చెప్పిన ఆన్సర్ ఒకటి, ఈ మధ్యలో దాదాపుగా 20 నిమిషాల గ్యాప్ ఉంటుంది. ఆ క్వశ్చన్ ఈ ఆన్సర్ వేసేవాళ్ళు, ఇదేంటి ఇది ఇలా ఉంది ప్రోమో అనుకో. సరే ఇంట్రెస్టింగ్ చూస్తే ఆ క్వశ్చన్కి ఈ ఆన్సర్ చెప్పలేదు ఏంటి అనుకునేవారు. అమ్మ, కానీ నీకు రీల్స్లో ఏం కట్ అవుద్ది, ఇదే కట్ అవుద్ది, ఈ ప్రోమో కట్ చేసి పెట్టేవాళ్ళు. అంత బలుపుడు అడిగి అలా అడిగితే అలా చెప్పాడు. అమ్మో, నీదే జరిగే ఏమైనా? నేను ఇలా చెప్పలేదే ఆన్సర్, ఎందుకు ఇది ఇలా పడింది? ప్రసాద్ బెహరా అని, ఆయన పేరేంటి, సుజిత్, ఓజీకి కథ రాయమన్నాడు అని ఒక టైటిల్ పెట్టారు. ఆడ ఏం జరిగింది, ఆయన పిలిచారు. అతని వైఫ్ నా వీడియోస్ చూస్తారంటే ఎప్పుడు, ప్రసాద్ ఏమైనా డైలాగ్ వర్షన్ రాస్తావా, నేను ఎంత తీసుకుంటా ఏంటి అంటే, సార్ ఎట్లా నేను ఐఎమ్ ప్లానింగ్ ఫర్ దిస్ అని అలా మాట్లాడా. ఆయన ఎప్రిషియేట్ చేశారు నా వీడియోస్, ఆయన రాయమన్నారు. బట్ నాకు కుదరలేదు, మధ్యలో నేను రాద్దాం అనుకున్నా, ఒక వర్షన్ కూర్చుందాం అనుకున్న లోపల నేను వచ్చాను బయటికి. ఇది నేను చెప్పిన వర్షన్ కట్ చేస్తే ఓజీ కథ రాయమని అడిగాడు అని చెప్పి టైటిల్ పెట్టారు. ఆ కింద కమెంట్ పెట్టేవాడు, వీడియో కూడా చూడలే. పవన్ కళ్యాణ్ నీకు రాయమని చెప్పారా అని కింద కమెంట్ పెట్టాడు. నేను నవ్వుకున్నా. ఆ వీడియో నాకు సంబంధం లేదు, ఆ కమెంట్ నాకు సంబంధం లేదు. కాకపోతే మొన్న షూటింగ్ అవుతుంది, ఓజీ షూటింగ్ అవుతుంటే నేను సన్నగా వెళ్ళి నిలబడ్డా అంతే. నా షూటింగ్ బచ్చలమ్మ షూటింగ్ వస్తుంటే పక్క దాంట్లోనే పక్క సైట్లోనే అవుతుంది ఆర్ఎఫ్సీలో. నేను అలా దిగి నిలబడగానే సుజిత్ అన్న చూసి, హాయ్ బ్రో ఎలా ఉన్నారు మీరు అంటే, థ్యాంక్స్ అండి బాగానే గుర్తుపెట్టారు మీరు. 2 years అయింది ఆల్మోస్ట్. ఒకసారి కలిసాను, అరే భలే గుర్తుపెట్టుకున్నారు ఆయన అనుకున్నాను. తర్వాత ఇప్పుడే వస్తాను మీరు ఎక్కడికి వెళ్ళిపోకండి అని. తర్వాత ఆయన కార్ వేసుకుని వెళ్ళిపోయారు. లొకేషన్ ఇంకో లొకేషన్ ఏదో, అప్పుడు నైట్ టైం అవుతుంది. వెంటనే ఫోన్ చేశాను నాకు, ప్రసాద్ నెంబర్ నేను దగ్గర, ప్రసాద్ సారీ నేను లొకేషన్ షిఫ్ట్ అవుతున్నా, నాకు టైం పడుతుంది, మీకు లేట్ అవుతుందంటే వెళ్ళిపోండి, రేపు కలుద్దాం. లేట్ అవుద్ది లేదు సార్, నేను వెళ్ళిపోతాను అని గుర్తుపెట్టుకోండి. ఇంకా నీకు మంచి రైటింగ్లో దీంట్లో మంచి టాలెంట్ ఉంది బ్రో, లైక్ డైలాగ్ రైటింగ్లో కానీ దీనికి మంచి టాలెంట్. అరే వేస్ట్ అయిపోతుంది అని అనిపించింది ఎప్పుడైనా? అదే అన్నం పెట్టింది కూడా అనుకోవచ్చు కదా, వేస్ట్ అయిపోయింది అనిపించింది కానీ అన్నం పెట్టింది పెద్దగా పెద్ద స్క్రీన్స్లోని లార్జ్ స్కేల్లో ఎప్పుడు నేను చూడలే. నాకు అవకాశం వస్తుంది అనుకో, ఇప్పుడు చాలా వచ్చినాయి. డైరెక్ట్ చేయొచ్చు కదా ఇప్పుడు మంచిగా, ఇప్పుడు సుఖంగా ఉంది కదా యాక్టింగ్ బాగుంది. అంటే లైక్ నేను నీ మాటలు కానీ ఇవి వింటే అదే మంచి డైరెక్టర్ కనిపిస్తాడు నాకు. చూద్దాం, టైం ఉంది కదా, ఇంకా టైం ఉందా? చచ్చిపోతావు ఏంటి, 60 లైఫ్ స్పాన్ పడిపోయింది.
60 దాకా ఉంటావా? 60 ఇప్పుడు ఎంత మనకి 60 ఉండడం కష్టం. కష్టం. ఇంకొక 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉంటాయి. 40, 45 మ్యాక్సిమం. అంతే మనకున్న ఇవి. ఇప్పుడున్న నీ ఫ్రెండ్స్లో కానీ నీ ముందు జనరేషన్ 40 దాటి బతుకున్న వాళ్ళ పేరు చెప్పు. ఉన్నారు షుగరు, ఒక స్టడ్ పడి వాళ్ళే ఉన్నారు. తేనెలో ఆకులు అలములు తినుకుంటూ లాగాలి. అప్పుడు 60కి పడేది 100కి లాగేవాళ్ళు, 45 పడుతుంది 60కి లాగుతున్నారు అంత. థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. చాలా మంచిగా మాట్లాడాం అనుకుంటున్నాను. ఎలా ఉందో నీ మనసులో ఫీలింగ్ ఏంటో నాకు తెలియదు కాబట్టి అమ్మాయి నాకైతే థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇంకా లైఫ్లో మంచి సక్సెస్ అవ్వాలని, ఇంకా మంచి ముందుకు వెళ్ళాలని నేను మళ్ళీ ఏదో రోజు పిలుస్తాను. ఆ రోజు అయితే కరెక్ట్ టైం ఇవ్వండి. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా టైం ఇస్తాను, మీరు పార్కింగ్ ఇవ్వండి. నా భయం అదే. లేదు, మంచి పార్కింగ్ ఇస్తా. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ బ్రో నీ కెరియర్కి. ఇంటర్వ్యూ ఇచ్చినందుకు కూడా చాలా థ్యాంక్స్. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు సియా.